హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్కారం. సో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం అండి. సో ఈరోజు వీడియో ఏమంటే పుట్టు వెంట్రుకల సాంగ్యం అండి. మా గ్రామంలో ఎంతో అందంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న పుట్టు వెంట్రుకల వేడుకకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అండి. ఈరోజు మాకు డప్పుల శబ్దాలు, హర్షధ్వానాలు మధ్య చిన్నారిని అందంగా అలంకరించి కార్యక్రమానికి అయితే తీసుకెళ్తున్నారండి. అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం, తాతయ్య బామ్మల ఆశీర్వాదాలు, బంధువుల ప్రేమలు అందరికీ కలిసి వేడుకను మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారండి. పల్లెటూర్లలో ఇదే విధంగా ప్రతి ఆచారం ఎంతో అందంగా జరుగుతోందండి. పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చూస్తుంటే మన తెలుగు సంస్కృతిపై గర్వంగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలండి. వెళ్ళే దారిలో అయితే మామిడి తోట ఉంది చూడండి. ఇక్కడ నుంచి మామిడి తోట స్టార్ట్ అవుతుందండి. మనం ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి. చెట్లన్నీ చూడండి, అంతా మామిడి చెట్లు, బేనీసా చెట్లు అండి. ఇవన్నీ మొత్తం 4-5 ఎకరాలు ఏమో ఉంటుందండి ఈ తోట అంతా. మొత్తం బేనీసానే. అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం చూడండి. వీడి నవ్వులు అందరి మనసులను ఆకట్టుకుంటుంది. ఇంటి ఆవరణంలో పిల్లలు ఆటలు, పెద్దలు సరదా మాటలు, బంధువుల సందడి చూస్తుంటే అసలు ఇది ఒక చిన్న పండుగగా అనిపిస్తుందండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే బంధువులు అందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు, ప్రతి మూలలో ఆనందం కనిపిస్తుంది. వీళ్ళ సాంప్రదాయ చెట్టు దగ్గరికి అయితే అమ్మవారిని వేప చెట్టుకు 3 ప్రదక్షిణాలు అయితే చేసి బోనంతో ఇక్కడైతే వేప చెట్టుకు
వీళ్ళింటి సాంప్రదాయం ప్రకారం అయితే వేప చెట్టు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ అంతా అయితే శుభ్రంగా చేసి ప్యానీలు అయితే చల్లుతున్నారండి. వేప చెట్టుకైతే పసుపు అంతా పట్టిస్తున్నారండి. ఇలా 3 శిలలుగా విగ్రహాలను తీసుకొని వాటికి కూడా పసుపు పట్టించి కుంకాల్లో పెట్టి అమ్మవారి దగ్గర అయితే పెడతారండి. చెట్టు కూడా అయితే పసుపు పట్టించిన తర్వాత బొట్లు అయితే పెట్టి వేప చెట్టుకు బాగా అలంకరిస్తున్నారండి. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ గ్రామాలలో ఇలా వేప చెట్టుకు ప్రతి శుక్రవారం అయితే పూజించుకుంటూ ఉంటారండి. వేప చెట్టు అంటే అమ్మవారితో సమానం కాబట్టి ఇక్కడ చాలా నమ్మకంగా ఉంటారండి జనాలు. పల్లెటూరు వాతావరణంలో జరిగే ఇలాంటి సాంప్రదాయ వేడుకలు మన సంస్కృతికి ప్రతీకలండి. సో నగరాలలో, పట్టణాలలో జీవితంలో కనిపించని ఆత్మీయత, ప్రేమ, బంధాలు ఇలాంటి గ్రామీణ వేడుకల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం అయితే పూలదండ వేశారండి. మెయిన్గా నిమ్మకాయల దండ. అమ్మవారికి ఏది ఉన్నా లేకపోయినా ముందుగా నిమ్మకాయల దండ అయితే వేస్తారండి. సో అది కూడా అలంకరించేశారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం శివులు కూడా పూలు ధరించేసి అమ్మవారికి అయితే బాగా చక్కగా పూజ అయితే చేస్తున్నారండి. వేసిన ఏం చేస్తాం
వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అయితే అమ్మవారి చెట్టు దగ్గర అయితే చీర, జాకెట్, పూలు, గాజులతో అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారండి. అమ్మవారి దగ్గర అయితే అండి ప్రసాదాలు అయితే పెట్టారు. ఫైనల్ గా అయితే టెంకాయ పెట్టారు. అలా రమ్మన్నా మసాలాలు ఎత్తుకొని వచ్చానంట ఇంటికాడికి. నీది కాదు నాది పో అంటాడు. డబ్బాలు కొట్టేమన్నా డబ్బాలు వేసుకుని అందుకే నేను ఆ మాట చెప్తాను. కలిగి చెప్తాను వాళ్ళే అంటే అన్ని పైపులు వేసి ఆడిపోయారని వస్తున్నాడే
చివరిగా అయితే మేము కూడా అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టి దండం అయితే పెట్టుకున్నామండి. తర్వాత మా పిల్లలు కూడా వచ్చి దండం పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే పుట్టెంటుకల కార్యక్రమం జరుగుతుంది, చూద్దాం రండి. తెలుగింటి సాంప్రదాయం ప్రకారం అయితే మొదటగా పుట్టు వెంట్రుకలు జుట్టు తీసే కార్యక్రమం మేనమామకు ప్రత్యేక స్థానం ఉంటుందండి. మొదటగా కొబ్బెర తలపైన అయితే ఒత్తుతారండి. తర్వాత వెంట్రుకలను 3 కత్తెర్లుగా తీస్తారు మేనమామ. పుట్టు వెంట్రుకలకు మేనమామ ఉండాలి అంటే అదే ఆనవాయితీ అండి. పుట్టు వెంట్రుకల వేడుకలలో మేనమామ స్పెషల్. మేనమామ ఒడిలోనే పుట్టు వెంట్రుకలు తీసే శుభం అంటారు. పుట్టు వెంట్రుకలు రోజు మేనమామ లేకుంటే ఫంక్షన్ అసంపూర్తిగానే అనిపిస్తుందండి. పిల్లాడి ఏడ్చడంతో వాళ్ళ అమ్మఒడులు అయితే కూర్చోబెట్టుకొని పుట్టెంటుకలు అయితే తీస్తున్నారండి. వచ్చిన పెద్దవాళ్ళందరూ చిన్నాడికి ఆశీర్వాదాలు ఇస్తూ వాడి భవిష్యత్తు కోరుకుంటూ బాగా చదువుకోవాలని, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటూ పెద్దవాళ్ళందరూ వాడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వాడి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులు వాడికి ప్రేమలు, ఆశీర్వాదాలు అందరూ అందివ్వాలని కోరుకుంటున్నానండి. వెంట్రుకలు అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికే చుట్టాలందరూ వచ్చేసారు, బంధుమిత్రులంతా వచ్చేసారండి. తదుపరి నేనైతే భోజనం చేసేదైతే వీడియో తీయలేకపోయానండి. సో నేను వచ్చేసరికి చికెన్ పకోడా అయితే చేస్తున్నారు, అదైతే కవర్ చేశాను. చివరిగా చికెన్ పకోడా అయితే తయారైపోయిందండి. తదుపరి భోజనాలకైతే కూర్చున్నారు. 1 గంటకు స్టార్ట్ చేస్తే 4 వరకు జనాభా వస్తూనే ఉన్నారండి. పల్లెటూరులో జరుగుతున్న ఈ అందమైన పుట్టెంటుకల వేడుక మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి పల్లెటూరు సంప్రదాయాలు ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి తరతరాలకు చేరాలని ఈ వేడుకను చూసిన మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మా ఛానల్ను సపోర్ట్ చేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.